హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హాయ్. ఈరోజు ఏపీ హిస్టరీ సబ్జెక్ట్ నుండి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాలు చూద్దాం. అందులో ముందుగా మొదటి ప్రశ్న, శాతవాహనులు ఆంధ్రులు అని తెలిపినది ఎవరు? రామ్సన్. పంచరాత్ర అనేది ఏ మతస్థుల శాఖ? వైష్ణవ మతస్థుల శాఖ. మహాయానంలో మాధ్యమికవాదం నెలకొల్పినది ఎవరు? ఆచార్య నాగార్జునుడు. విషమసిద్ధి, మకరధ్వజ, కామదేవ, మహారాజు అనే బిరుదులు గల వేంగి చక్రవర్తుల రాజు ఎవరు? కుబ్జ విష్ణువర్ధనుడు. టిబెట్ సాంప్రదాయం ప్రకారం మూడోసారి బుద్ధుడు ధర్మచక్రాన్ని ఎక్కడ తిప్పాడు? ధాన్య కటకం. తెలంగాణ సరిహద్దు గాంధీ ఎవరు? జమలాపురం కేశవరావు. భాషాపరంగా పేరు పెట్టిన మొదటి విశ్వవిద్యాలయం ఏది? ఆంధ్ర విశ్వవిద్యాలయం. విజయనగరం పట్టణంలో జైనులకు దేవాలయాలు, ముస్లింలకు మసీదులు నిర్మించినది ఎవరు? రెండవ దేవరాయలు. నాసిక్ శాసనంలో ఎవరి విజయాల గురించి ప్రస్తావన ఉంది? గౌతమీపుత్ర శాతకర్ణి విజయాల గురించి. నవయుగ వైతాళికుడు అని ఎవరిని పిలుస్తారు? గురజాడ అప్పారావు. రజాకార్ల జిల్లా అధిపతి ఎవరు? సలాల్ ఏ కబీర్. ప్రథమ రాయలసీమ సమావేశం ఎక్కడ జరిగినది? మద్రాస్. తెలుగు సమాజానికి శాకాహారం అలవాటు ఎవరి నుంచి వచ్చినది? జైనులు. ఆంధ్రాలో రైత్వారీ పద్ధతి ఏ జిల్లాలో ప్రవేశపెట్టారు? కర్నూలు. బ్లూ వాటర్ పాలసీని అనుసరించి సముద్రంపై గుత్తాధిపత్యం సంపాదించిన వారు ఎవరు? పోర్చుగీస్ వారు. జైమిని భారతాన్ని రచించినది పిల్లల మరి పెనవీరభద్రుడు. రాణా గోభద్ర, రాణా సానుగోప అనే నాణ్యాలు ఎక్కడ లభించాయి? రామతీర్థం. ఆంధ్రాలో విద్యావ్యాప్తి ద్వారా క్రైస్తవ మత వ్యాప్తికి పూనుకున్న వ్యక్తి ఎవరు? నోబెల్. భాగ్యనగర్ పత్రిక ఏ సంవత్సరంలో ఆది హిందూ పత్రికగా రూపాంతరం చెందినది? 1937 సంవత్సరంలో. ముసునూరు వంశస్థులు ఏ కులానికి చెందినవారు? కమ్మ కులం. ఆంధ్రోద్యమం అనే గ్రంథాన్ని రాసినది ఎవరు? ఆంధ్రోద్యమం అనే గ్రంథాన్ని వ్రాసినది ఎవరు అంటే కొండ వెంకటప్పయ్య. గణపతి దేవుని పరిపాలనా కాలము 1199 నుండి 1262. శాతవాహన కాలం నాటి మహాభోజ, మహారథ అను అధికారులు వేటికి అధిపతులు? చూడండి, శాతవాహన కాలం నాటి రాజం మహాభోజ, మహారథి అనే అధికారులు వేటికి అధిపతులు? సామంత రాజ్యాలకు అధిపతులు. కవి గాయక కల్పతరు అని పిలువబడిన తూర్పు చాళుక్య రాజు ఎవరు? అమ్మరాజు. శాతవాహన కాలం నాటి పట్టణాలను పాలించిన నిగమ సభల సభ్యులు. శాతవాహన కాలం నాటి పట్టణాలను పాలించిన నిగమ సభల సభ్యులు ఎవరు? గృహపతులు. నెక్స్ట్, ఆంధ్రదేశంలో బౌద్ధ మతానికి కేంద్రమైన ధరణికోటకు పోటీగా జైన బసదిని ఎక్కడ ఏర్పాటు చేశారు? వడ్డమాను అనే ప్రదేశంలో జైన బసదిని ఏర్పాటు చేయడం జరిగినది. కావ్య గీతి ప్రియుడు అని బిరుదు ఉన్న చాళుక్య రాజు ఎవరు? రాజరాజ నరేంద్రుడు. ఆంధ్రాలో పుట్టిన బౌద్ధ శాఖ పేరేమిటి? వజ్రయాన శాఖ. నెక్స్ట్, శాతవాహన కాలంలో గ్రామంలోని వ్యవసాయదారులు పూర్తిగా భూమిపై యాజమాన్య హక్కు కలిగి సాగు చేసుకుంటూ ఆ ఫల సహాయాన్ని అనుభవిస్తున్నందుకు చెల్లించే పన్ను పేరేమిటి? బోగా. ఏనుగు, ఉజ్జయిని చిహ్నం గల నాణ్యాలను ముద్రించిన శాతవాహన రాజు ఎవరు? కుంభశాతకర్ణి. ఇక్ష్వాకుల కాలం నాటి రోమ్ వర్తకుల స్థావరం ఎక్కడ బయటపడింది? నాగార్జునకొండ.
ప్రతి సంవత్సరం వసంతోత్సవాలను నిర్వహించి కర్పూర వసంతరాయులు అనే బిరుదును పొందినది ఎవరు? కుమారగిరిరెడ్డి. సముద్రగుప్తుని నాణేలు ఆంధ్రాలో లభించిన ప్రాంతం శుంకారం. ఇక్ష్వాకుల కాలం నాటి రాజభాష ఏది? సంస్కృతం. వీరేశలింగం హితకారిణి సమాజానికి తన యావదాస్తిని విరాళంగా ఇచ్చాడు. దాని విలువ ఎంత? 50,000 రూపాయలు. పద్మనాభ యుద్ధం జరిగిన సంవత్సరం 1794 సంవత్సరం. గటికలు అంటే హిందూ విద్యా సంస్థలు. ఉర్దూ భాషలో గొప్ప పండితుడు ఎవరు? అబ్దుల్లా కుతుబ్ షా. గులాం అలీ అనే గొప్ప కవి ఇతని ఆస్థానంలో కలడు. అబ్దుల్లా కుతుబ్ షా ఆస్థానంలో కలడు. క్షాత్రయ్య ఏ రాజుపై వేల పద్యాలు రచించాడు? అబ్దుల్లా కుతుబ్ షా. హైదరాబాద్ కాంగ్రెస్ కార్యాచరణ సంఘ ప్రదేశము ప్రథమ సమావేశం ఎక్కడ జరిగినది? చూడండి, హైదరాబాద్ కాంగ్రెస్ కార్యాచరణ సంఘం యొక్క ప్రథమ సమావేశం ఎక్కడ జరిగినది? షోలాపూర్. 1926లో 6వ ఆది ఆంధ్ర సదస్సుకు అధ్యక్షులు ఎవరు? నరాలశెట్టి దేవేంద్రుడు. ఆది ఆంధ్ర మహాత్మా ఎవరు? జూలా రంగస్వామి. గున్నమ్మ ఏ ప్రాంతంలో జమీందారీ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొని మరణించినది? శ్రీకాకుళం. రైతు బిడ్డ సినిమా నిర్మాత ఎవరు? గూడవల్లి రామబ్రహ్మం. వెంకటగిరి సంస్థానంలో జమీందారీ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నది ఎవరు? వెన్నెలకంటి రాఘవయ్య. నెక్స్ట్, జీవన జ్యోతి పత్రిక స్థాపించిన దళితుడు ఎవరు? వెంకటరత్నం. లాఠీ దెబ్బల లక్ష్యమే కఠిన శిక్ష చూడండి, లాఠీ దెబ్బల లక్ష్యమేమి కఠిన శిక్ష కాదు అని అన్నది ఎవరు? కాళోజీ. ఆంధ్రప్రదేశ్ అవతరణ గురించి ఎన్ని నాళ్ళ స్వప్నం ఇది అనే గీతాన్ని వ్రాసినది ఎవరు? దాశరథి. నా తెలంగాణ కోటి రత్నాల వీణ అని అన్నది ఎవరు? దాశరథి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మన యొక్క ఛానల్ను మొదటిసారిగా విజిట్ చేసిన వారు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ యొక్క వీడియోను లైక్ చేయండి మరియు షేర్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్.